వరావలోకన విధౌ నిశ్చితార్థం సుఖీ భవ. ఓం వాచా దత్తా మయా కన్యా పుత్రార్థం శ్వేతస్వయా వరావలోకన విధౌ నిశ్చితార్థం సుఖీ భవ. మయా కన్యా పుత్రార్థం శ్వేతస్వయా వరావలోకన మొట్టికాయ, ఎల్లకాయ, లెంపకాయ, డిప్పకాయ, కొత్తం. నిక్షేపం లాంటి పిల్ల. వీళ్ళు చూస్తూ చూస్తూ ఆ క్షయలోకి ఎలా ఇస్తున్నారమ్మా? పాపం వీళ్ళకి తెలియదే గౌరమ్మ, ఇదంతా విరూపాక్షయ్యగాడు చేసే తంత్రం. శంకరయ్య గారి వద్ద లంచం తిరుంటాడు దొంగముండా కొడుకు. పోనీలేండర్రా, మనకెందుకు వచ్చింది? ప్రధానం అయ్యింది, పెళ్లి జరగబోతుంది, ఎవరి కర్మ వాళ్ళది. పూజ కొద్ది పురుషుడు, దానం కొద్ది సంతతి అన్నారు. అంతే రట్టంబోదే, అంతే. మా గిరిజ బంగార పూలతో పూజ చేసుకుంది. ఇలా తీసుకురండిరే. అవునా ఆనందమ్మ? శంకరయ్య గారికి పోలేడంత ఆస్తి. అవునమ్మా, మేము స్వయంగా వెళ్ళి చూసాం. వాళ్ళ మేడంను చూశారు, సాక్షాత్తు ఇంద్రభవనంలాగా ఉంది. నా జన్మలో నేనెక్కడా చూడలేదమ్మా. పెళ్లి కొడుకుని చూసారా? ఏమిటి కారమ్మా, పెళ్లి కొడుకుని చూడండి ప్రధానం ఎలా చేసుకుంటారు? కాస్త బక్కబలసగా ఉంటాడు, ఈడు జోడు అందమైన కురవాడే. అమ్మగారండి, ఏంటండి చేస్తున్నారు? ఇదే ఇది విషంరా గణపతి, ఇది తింటే చస్తారు. అవునండి, విషం తింటే చచ్చిపోతారండి. అదేమిటి ఆనందమ్మా అలాగన్నా? అయ్యో నా రాక, వాళ్ళు బుద్ధిహీనులండి. అలా చెప్పకపోతే ఇవన్నీ తినేస్తారు. ఒరేయ్, పెళ్లి దగ్గరికి వచ్చేస్తుంది. వచ్చేస్తుందండి. ఇంట్లో ఒక్క పాడి పశువైనా లేకపోతే సమయానికి ఏం చిక్కొస్తుందో. అవునండి, చిక్కొస్తుందండి. ఆవును కొనుక్కురామన్నారా? మీరు బుద్ధిహీనులు కదా, మంచేదో చెడ్డేదో మీకేం తెలుస్తుంది? ఎందుకు తెలియదండి. ఆవు బాగా పాలు ఇవ్వాలి, పొడవకుండా ఉండాలి, తమ్మకుండా ఉండాలి. అంతేనా అండి? అంతే అంతే. ఇదిగో ఈ 10 వరహాలు పట్టుకెళ్ళండి. ఆవును చూస్తే మంచి చెడ్డ మీకు తెలియదు. 10 మంది మంచి చెప్తే కొనుక్కురండి. అలాగే గురువు గారు. పదరా బృంగి, మంచి ఆవును కొనుక్కొద్దాం. వస్తాం గురువు గారు. రేయ్, మీ సొంత బుద్ధులు మటుకు ఉపయోగించకండి. అలాగే గురువు గారు, పదండ్రా. ఇది మా ప్రేమ చిహ్నం. ఎప్పుడు నీ వద్ద ఉండవచ్చు. అమ్మా, మంత్రి గారు మిమ్మల్ని చూడటానికి వచ్చారమ్మా. ఎవరు? శివానందం గారా? ఈ అర్ధరాత్రి ఎందుకు వచ్చారు? ఏదో దురుద్దేశమే ఉంటుందమ్మా, జాగ్రత్త. అది ఏదో తెలుసుకుందాం. తీసుకురా. మీరు వెళ్ళిపోండి. మహాదేవ మహాదేవ మహాదేవ. దయచేయండి. మహాదేవ మహాదేవ. మహారాజు రాలేదు కదా? ఇంకా మహారాజు గారు నా ఇంటికి ఎందుకు వస్తారు? అంతేలే, రాజుల స్నేహమే అంత. ఇప్పుడు చిత్రలేఖ తప్ప రాజుకు వేరే లోకమే కనపడడం లేదు. కాకపోతే చిన్ననాటి నుంచి అన్యులు ముఖమైన చూడని ప్రియురాల్ని నన్ను నట్టెట్లు తోసేస్తాడా? మరి ఏం చేస్తాడు? నువ్వు ఒట్టి అమాయకురాలివి.
రాజులు దినదినైక నూతన వనితా ప్రియులు. ఇప్పుడైనా తెలుసుకో. తెలుసుకున్నానండి, కానీ నేను ఇప్పుడు ఏం చేయగలను? ప్రతీకారం. అందుకు ఒక ఉపాయం కూడా లేకపోలేదు. అది ఏమిటో చెప్పండి. చెబితే ప్రతిఫలం. నేనే విశ్వాసం లేనిదానా? నా సర్వస్వం నేను కూడా మీ ప్రతిఫలం అనుకోండి. మహాదేవ మహాదేవ. అయితే చెప్తా విను. నువ్వు ఉద్రేకం చెందకుండా రాజును ప్రేమిస్తున్నట్టే నటించి రాజముద్రికను సంపాదించాలి. ఆ తరువాత నువ్వు మహారాణి. మీరు మహారాజు. ఇప్పుడు తెలిసిపోయింది. రాజముద్రిక సంపాదించి మీకు వర్తమానం చేస్తాను. ఛత్రిక. రంజని, నిన్ను విడిచి వెళ్ళడానికి కాళ్ళు ఆడడం లేదు. ఏమిటో అనుకున్న పని జరగనివ్వండి. ఛత్రిక, మంత్రి గారు వెళ్తారట, తీసుకువెళ్ళు. ఇదిగో ఈ రహస్యం ఎవరికి చెప్పకు. రంజని, రంజని, వస్తాను. ఏమిట్రా? ఒక మంచి ఆవును కొనేసామండి. అవునండి, ఇంత బిందెలతో పాలు ఇచ్చేటండి. ఊళ్ళో అందరికి పాలు అడిగితే పాలు, పెరుగు అడిగితే పెరుగు పంచిపెట్టేవారటండి. ఏదిరా? ఏది? వస్తోంది వస్తోంది. రండి చూద్దరు గారి, రండి 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 గురుగారు, రండి త్వరగా రండి. ఆ చుట్టుపక్కల 1000 గ్రామాల్లో అటంట ఒక్కటి కూడా లేదండి. అంత మంచావా? అవునండి, మా సొంత బుద్ధి ఉపయోగించలేదు. మేము అడగకుండానే ఊరంతా చెప్పుకుంటుంటే విని కొనేసామండి. ఆవేదిరా, గణపతి వాళ్ళు తోలుకొస్తున్నారా ఏమిటి? అవునండి, బండి మీద వస్తుందండి. బండి మీద రావడం ఏమిట్రా? మూర్ఖున్నారా? సచ్చిన గుడ్డెందుకురా? తీసుకెళ్ళి ఊరవతలు పారేయండి, పారేయండి. ఉడే గణపతి, ఉడే భృగి, తీసుకెళ్ళి ఊరవతలు పారేయండి రా. శివ 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 శివ. బండి చెప్పరా? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే. మీకంటే పశువులున్నాయి. ఇంత తెలివి తక్కువ దద్దమ్మలు ఏ విషమైనా తిని తావరాదు. ఇంతకీ ఏ ఊళ్ళో కొన్నారు? ఎద్దిపాలెంలోనండి. అఘోరించా. దాన్ని తీసుకెళ్లి ఊరవతల పారేసి స్నానాలు చేసి తగలడండి. నమస్కారం గురుదేవ. సుఖీభావ. వీరసేన, పెద్దిపాలెంలో ఎవళ్ళో మా శిష్యులను మోసగించి చచ్చిన ఆవును అంటగట్టి 10 వరహాలు దోచుకున్నారు. వెంటనే ఆ సొమ్ము రాబట్టి మా శిష్యులకు అందజేయ బాబు. చెత్త ఇప్పుడే పంపిస్తాను. మీరు వెళ్ళి ఆ సొమ్ము రాబట్టి తీసుకురండి. అమ్మా, కళ్యాణమస్తు. ఎందుకమ్మా విచారం? విచారం కాక నాకేముంది స్వామి? పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం నాకు కలుగదు కదా. విచారించకమ్మా. వ్రత నియమ పూజా విధానాలతో ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే ఆ మహాదేవుడు తప్పక దర్శనమిచ్చి రక్షిస్తాడు. అయితే అలాంటి వ్రతం ఏదైనా నాకు ఉపదేశించండి గురుదేవా. అలాగే తల్లి, గ్రంథావలోకనం చేసి ఉత్తమమైన వ్రతం ఉపదేశిస్తానమ్మా. ఎందుకురా నంది ఏడుస్తున్నావు? నేను చచ్చిపోతాను రా భృంగి. గురువు గారి చేత ఇన్ని తిట్టు తిన్న తర్వాత నేనెందుకు బ్రతకను? నే బ్రతకను. ఎలా చచ్చిపోతావురా? గురువు గారు చెప్పారుగా, విషం తిని చచ్చిపోతాను. విషం మన ఇంట్లోనే ఉందిరా. అమ్మగారు ఎంత విషం చేస్తుంటే చూశాను. ఉండు తెస్తా. రారా. ఒరే కైలాసం, చచ్చిపోతే మనం ఏమవుతావురా? తెలియదుట్రా. ఈ అమ్మకింకర్లు వచ్చి స్వర్గానికి తీసుకుపోతారు. స్వర్గంలో ఎవరుంటారా? ఎవరుంటారా? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఉంటారా? వాళ్ళంతా అయితే చచ్చిపోరానండి.
ఒరేయ్, ఇదిగో విషం తెచ్చాను, తిని చచ్చిపో. ఒరే కైలాసం, నిన్నొకప్పుడు కొట్టాను రా. పని ఒకప్పుడు నిన్ను తిట్టాను. అవునరా, నన్ను క్షమించండి రా, లేకుంటే నేను స్వర్గానికి పోలేనురా. నిర్విచారంగా స్వర్గానికి పోగు. పోతా పోతా. భృంగి, మణి, భృంగి, మణిగాడంటే నాకెంతో ప్రేమ. వాడు అమాయకుడు, ఏమీ తెలియదు. వాడిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అలాగే, నేను చూసుకుంటాను రా. నంది, కొంచెం ఆగరా. ప్రక్రియలో ముసలాయన చచ్చిపోయినప్పుడు తులసి తీర్థం నోట్లో పోచారా. తులసి తీర్థం కాదురా, బిల్లు తీర్థం. త్వరగా వెళ్ళి బిందుతో తీసుకురా, లేకపోతే ఇంత విషయం గొంతుకు దిగద్దు. వెళ్ళు వెళ్ళు, త్వరగా పట్టారా. ఇక నువ్వు చచ్చిపోరా. నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను రోజు నంది. మళ్ళీ విడివిడిగా తావడం ఎందుకురా? అందరూ కలిసి ఒకేసారి చస్తే పెళ్ళిలే ఉంటుందట. ఒరేయ్, విషం కూడా తీయగానే ఉంది రోయ్. ఆ గణపతి మనకంటే ముందు వచ్చేటట్టున్నారు. బిల్వతీర్థం పోయారు. మా కొంచెం పోయాను రా. నాకు మాత్రం పోయారు. వీళ్ళు చూసుకునే పోతుంటాడు. అప్పుడే చచ్చిపోయినట్టున్నానే రోయ్. మణి మణి, ఆ వీటి తలుపు తీసుకురారా. యమకింకర్లు వస్తే మళ్ళీ మనం లేవక్కర్లేదు. అవును రోయ్, వెళ్ళు. సత్య సత్యం గారి విషం మహాకమ్మలు అవుతురా. సత్యవాళ్ళంతా